శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి సెప్టెంబర్ 13, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. ఒకసారి ఆ వీడియో మెసేజ్ని చూద్దాం. నమస్తే నా శ్రీనాథ్ అన్న. మీరు మీ వల్ల నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. మీరు చెప్పారు న్యూస్లలో వాటిలో చూసి తీసుకున్నాను. దానివల్ల మొన్న నా కొడుకు ఇబ్బందిగా ఉంటే కామెర్లు, జ్వరము, డెంగ్యూ వచ్చింది. నా చాలా సీరియస్గా ఉండింది. హాస్పిటల్లో కార్డు చూపిస్తానే, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు చూపిస్తానే అడ్మిట్ చేసుకున్నారు. అన్ని బాగా చూసారు. నిన్న డిశ్చార్జ్ అయినా డబ్బులంతా వాళ్ళే పే చేసుకున్నారు. నేనేం పే చేయలేదు. నా దగ్గర అప్పట్లో ఆ సమయానికి వస్తే డబ్బులు కూడా లేవు. మన కార్డు వల్లనే బాగానే చూసుకున్నారు. నాకు చాలా మంచి అనుకున్నాను నేను తీసుకోవడం వల్ల. ఒక తూరి తీసుకోవడం వల్ల సంవత్సరానికి అయినా కూడా నాకు మంచి అనిపించింది. ఇప్పటికి బాగా కొంత రిలీఫ్గా ఉన్నాను. ఎందుకంటే పిల్లోడికి జ్వరము సీరియస్గా ఉండడం వల్ల భయపడి ఉన్నాను. నా దగ్గర డబ్బులు లేవు ఆ సమయానికి. మన కార్డు వల్ల మంచి జరిగింది నాకు. అది మీకు కూడా చాలా థ్యాంక్స్ నా శ్రీనాథ్ అన్న. ఎందుకంటే మీరు ఆ నితుళ్ళు ఫోన్ చేసి ఎట్లున్నది పిల్లోడికి, ఏమి బాగైందా, ఏం చేస్తున్నారు అడగడము చాలా సొంత మనిషిలాగా ఫీల్ అయినా నేను. మీ అభిమానానికి చాలా రుణపడి ఉంటానా. మంచిదనా. పెద్దోళ్లకు, తల్లిదండ్రులకు నేను చెప్పదలుచుకునేది ఒకటే, మనస్ఫూర్తిగా ఏనండి. నేను చెప్పేది ఏంటంటే, అప్పు చేసైనా కూడా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడము చాలా 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 మంచిది. దయచేసి తల్లిదండ్రి అనే వాళ్ళు ఎవరైనా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి తప్పనిసరి. ఎందుకంటే ఏ టైము ఎప్పుడు ఏమి తెలియదు మనకు. ఇబ్బంది జరిగినప్పుడు బాధపడేదానికన్నా ముందుగా ఉండడం వల్ల చాలా మంచిగా జరిగింది. చాలా మంచిది. ఒక అన్నగానో, తమ్ముడుగానో, చిన్నోడో, పెద్దోడో తెలియదు. ఎందుకంటే నీ బాధపడి ఇబ్బందులు ఉన్నప్పుడు నా దగ్గర ₹1 డబ్బు లేకపోయినా కూడా ఆ కార్డు, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు వల్ల నాకు ఈరోజు నేను నా బిడ్డకు బాగా చూపించుకొని వచ్చిన. మీరు కూడా ఎంత ఇబ్బందులైనా, తల్లి అయినా తండ్రి అయినా కూడా ఎవరో ఒకరు, తల్లి అయినా కూడా ఎన్నిటికో ఇంట్లో మగవారితో రచ్చబడతా ఉంటారు. వస్తువుల గురించి, వీటి గురించి. హెల్త్ కేర్ గురించి రచ్చబడండి. బిడ్డల కోసం తీసి పెట్టుకోండి. మనకు చాలా మంచిది. ఎందుకంటే నేను బాధలు అప్పుడు మీకు తెలిసి పెద్దోళ్ళ తల్లిదండ్రులు అంటే మీకు బాధలు తెలిసి ఉంటాయి. తీసుకోవడం వల్ల ఎంత ఈరోజు ఇంత ఫ్రీగా ఉన్నానంటే మొన్న తీసుకోవడం వల్ల నేను ఈరోజు ఫ్రీగా ఉండా. అన్ని డబ్బులు, అన్ని లక్షలు పెట్టుకోవాలని మన దగ్గర ఉన్నాం కదా. ఆ రోజు తీసుకోవడం వల్ల నాకు మేలు జరిగింది. ఇప్పుడు నేను ఎవరు ఆయన నితులు అడగడము, ఆయన ఏపీయడము, ఆయన శ్రీనాథ్ రెడ్డిన మనకు బాగా రెస్పాన్స్ అయినాడు. ఎట్టున్నది పిల్లోడికి అన్ని అడిగినారు. తల్లిదండ్రులు బాగా గుర్తించుకోండి. తల్లిదండ్రులు దయచేసి తీసుకోండి. అప్పు చేసి తీసుకున్నా కూడా నష్టం లేదనుకుంటున్నాను నేను. అప్పు చేసేనా ఎంతో కాదు, 24,000 25,000 అని ఏమి ఇబ్బంది లేదు. తీసుకునే కూడా అంతమంది మనం ఉంటాం కుటుంబంలో, మేలే జరుగుతుంది. దానివల్ల మంచిగా జరుగుతుంది. అసలు డబ్బులు లేదు అనుకుని ఓన్లీ సాదాగా పోయినా కూడా మనం బయటికి రావచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల. దయచేసి తీసుకోండి. నేను బాధపడి మీకు చెప్తున్నాను. దయచేసి తీసుకోండి. ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా తీసుకోండి. మంచిదే అది. ఓకే, ఇది ఒకటి చెప్పాలి తల్లిదండ్రులకు. దయచేసి మీరు బాగా ఆలోచించి తీసుకోండి పిన్న. ఓకే. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబరు మన దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం జరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకున్న తర్వాత రీసెంట్గానే వాళ్ళ అబ్బాయికి హెల్త్ ఇష్యూ వచ్చింది. డెంగ్యూ ఫీవర్ అయితే వచ్చింది. దాంతో డెంగ్యూ ఫీవర్తో పాటు కామర్లు కూడా అటాక్ అయ్యాయి. సో ఎలాగో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, మనల్ని అడగడం జరిగింది. అడిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఏంటని చెప్పాం. దాని తర్వాత వాళ్ళు తిరుపతిలోని శ్వేత హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వడం జరిగింది. సో ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత 5 రోజుల పాటు ట్రీట్మెంట్ అయితే జరిగింది. అక్కడ నిన్న సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. సో ఈ 5 రోజులకు గాను అక్కడ అయినటువంటి బిల్లు వచ్చి ₹46,225. ఆ మొత్తం బిల్లును కూడా హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. క్యాష్లెస్ ట్రీట్మెంట్. ఆయన జోబులో నుంచి ₹1 కూడా పెట్టలేదు. మొత్తం కంపెనీ వాళ్ళే పే చేయడం జరిగింది. సో 5 రోజులు ఉన్నందుకు గాను ఆ రూమ్ రెంట్ కావచ్చు, ఆ మెడిసిన్ ఖర్చు కావచ్చు, డాక్టర్ ఫీజులు కావచ్చు, A to Z అన్నీ కూడా అడ్మిట్ అయ్యారు, డిశ్చార్జ్ అయ్యారు. మధ్యలో అయినటువంటి ఖర్చు మొత్తాన్ని కూడా వాళ్ళే భరించడం జరిగింది. సో దానికి సంబంధించిన కాపీలు కూడా మీకు డిస్ప్లే పెడుతున్నాను. సో కాపీల కన్నా మెయిన్ ఏంటంటే
ఆయనే మనకి డైరెక్ట్గా వీడియో మెసేజ్ అయితే పెట్టారు. మీరు విన్నారు కదా ఆయన ఏం చెప్పారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆయన ఇంత డబ్బులు అయితే పెట్టి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోలేదు, చాలా తక్కువ అమౌంటే పెట్టారు. కానీ ఈరోజు ఆ సమయానికి ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా ఆ బాబుకి హాస్పిటల్లో చూపించుకోవడానికి అది ఉపయోగపడింది. సో ఇది కొంతపాటి చిన్న ప్రాబ్లం, ఒక 46,000 50,000 రూపాయల లోపే బిల్ అయినా సరే వాళ్ళకి అది ఎక్కువ అయింది. సో ఆ సమయానికి మన హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఆదుకునింది. ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయల ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకి ఇందులో కవరేజ్ అయితే వస్తాయి. మన రీసెంట్గానే మనం ఒక 2 వారాల క్రితం మనం చెప్పుకోవడం జరిగింది. హైదరాబాద్లో మన కస్టమర్ ఒకరు 9.5 లక్షలు అయితే బిల్ అయింది. ఆ బిల్లు మొత్తాన్ని కూడా కంపెనీ వాళ్ళే భరించడం జరిగింది. ఆవిడ 14 రోజులు హాస్పిటల్ అయితే ఉన్నారు, ఆ మొత్తాన్ని కూడా వాళ్ళే భరించారు. సో ఈ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకుంటే మనకు ఏదైనా హెల్త్ పరంగా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు దానికి ఎటువంటి ఖర్చును వాళ్ళు భరిస్తారు. సో మన జేబులో వంటి డబ్బులు ఖర్చు కాకుండా అది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి తప్పనిసరిగా చేయించుకోండి. అది మీ ఫ్యామిలీ మొత్తానికి చేయించుకున్నారు అనుకోండి, ఫ్యామిలీలో ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం తీసుకునేటప్పుడు నేను తీసుకుంటున్నాను, దీన్ని తప్పనిసరిగా వాడుకోవాలి అనే ఉద్దేశంతో మాత్రం చేసుకోకండి. ఎందుకంటే అలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ 1 ఇయర్లో అదృష్టవశాత్తు ఎలాంటి హెల్త్ ఇష్యూ రాలేదనుకోండి, చివరికి ఏమనిపిస్తుందంటే నేను ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ డబ్బులు కట్టాను, నాకు ఏ ప్రాబ్లం రాలేదు, ఊరికే డబ్బులు వేస్ట్ అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంటుంది. చాలామందికి నెగిటివ్ థాట్ ఉంటుంది. అది మాత్రం పెట్టుకోకండి. మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటుంది దేనికి, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సమయానికి అది ఆదుకుంటుంది అని చెప్పేసి ఒక సేఫ్టీ పర్పస్ మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నాం. అదే ఆ 1 ఇయర్ కాలంలో పెద్ద ప్రాబ్లం వచ్చి ఒక 10 లక్షల రూపాయలు బిల్ అయిందనుకోండి, అప్పుడేం ఆలోచిస్తారు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే బాగుండు, ఇది ఈరోజు వాళ్ళు భరించుంటారు కదా అని అనుకుంటారా లేదా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మొన్న లాస్ట్ టైం మనం చెప్పుకున్నప్పుడు 9.5 లక్షల కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఈయనకి 5 రోజులు ఉన్నందుకు గాను దగ్గర 50,000 రూపాయల బిల్ అయితే ఆ మొత్తాన్ని కూడా కంపెనీ వాళ్ళు భరించడం జరిగింది. సో ఈ విధంగా మనకి సమయానికి ఆదుకుంటుంది. ఆపదలో ఉన్నప్పుడు, ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చి మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు, మనం ఆర్థికంగా దాన్ని భరించినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చేయించుకోండి. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ కావాలనుకున్నా సరే మీకు నేను డిస్ప్లే నెంబర్ అయితే నీకు ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే మీకు నేను పూర్తి సమాచారం మీద అందిస్తాను. అలాగే మన దగ్గర యాక్సిడెంటల్ పాలసీ కూడా ఉందండి. ప్రస్తుతానికి చాలా మంచి ప్లాన్ అది. నేను ఆల్రెడీ గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. అది అందులో మనకి ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి మనిషి ఎక్స్పైరీ అయినా డబ్బులు వస్తుంది, లేదు శాశ్వత అంగవైకల్యం వచ్చినా సరే డబుల్ బెనిఫిట్ అయితే వస్తుంది దానికి. ఒకవేళ ఆ ప్రమాదంలో ఏదైనా గాయాలైతే ఆ గాయాలు చూపించుకోవడానికి డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా చాలా బెనిఫిట్స్ అయితే ఆ ప్లాన్లో ఉన్నాయి. నేను గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఆ ప్లాన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు కావాలనుకుంటే మీకు డిస్ప్లే ఉన్నటువంటి నెంబర్కి అయితే వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. పూర్తి వివరాలు అయితే మీకు నేను అందిస్తాను. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్లోని ఫహిల్ ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా ఎవరైతే ఇల్లీగల్ వర్క్షాప్స్ నడుపుతున్నారో, అలాగే వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఇల్లీగల్గా అలాంటి వాటిని లక్ష్యంగా చేసుకుని వీళ్ళు తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇందులో 93 వాహనాలని స్వాధీనం చేసుకోవడం జరిగింది. నివాస మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించినటువంటి ఒక 4గురిని అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే 6 కమర్షియల్ వైలేషన్స్ అయితే కనుక నమోదు చేశారు. అంటే వాణిజ్యపరమైనటువంటి ఉల్లంఘనల్ని ఒక 6 ఉల్లంఘనలు అయితే కనుక నమోదు చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇవాళ ఫహిల్ ప్రాంతంలో తనిఖీలు అయితే కనుక నిర్వహించారు. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది, ఒకసారి మీరు దాన్ని కూడా గమనించవచ్చు. కువైట్ సిటీలో ఉన్నటువంటి బబియన్ బ్యాంక్ టవర్ ఈ షరక్ ప్రాంతంలో ఉంటుంది. బబియన్ బ్యాంక్ టవర్ అనేటువంటిది కొత్తగా నిర్మిస్తూ ఉన్నారు. నిర్మాణంలో ఉన్నటువంటి ఈ భవనంలో ఇవాళ మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక శాఖ వాళ్ళు అక్కడ చేరుకొని మంటలు అయితే అదుపులో తీసుకొచ్చారు. ఈ మంటల కారణంగా ఎలాంటి గాయాలు కానీ మరణాలు కానీ సంభవించలేదని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. అయితే ఈ మంటలు చెలరేగడానికి గల కారణం ఏమిటి అనే దాని గురించి దర్యాప్తు ఏదైనా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను. ఇదిలా ఉండగా సులేబియా ప్రాంతంలో కూడా ఇలాంటి అగ్ని ప్రమాదం ఒకటి చోటు చేసుకుంది. అయితే ఇక్కడ చోటు చేసుకున్నటువంటిది మాత్రం ఒక వేర్ హౌస్, అంటే ఒక గోడౌన్లో మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందుకుంటుంటే అగ్నిమాపక శాఖ వాళ్ళు ఒకటి అక్కడ చేరుకొని ఆ మంటలు అయితే అదుపులో తీసుకొచ్చారు. అయితే ఈ మంటలు చెలరేగడానికి గల కారణాలు ఏమిటి కూడా ఇంకా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ప్రాథమికంగా తెలుస్తుందంటే ఈ మంటల్లో ఒక ట్రక్ డ్రైవర్ కూడా చిక్కుకున్నట్లు అతన్ని అగ్నిమాపక శాఖ వాళ్ళు రక్షించినట్లు తెలుస్తుంది. కానీ పూర్తిగా ఈ మంటలు చెలరేయడం గల అసలు కారణం ఏమిటనే గురించి సమాచారం అయితే అందాల్సి ఉంది. ఆఫీస్ కన్సల్టెంట్పై దాడి చేసేందుకు గాను ఒక లాయర్ని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు. వివరాలుగా మనం చూసుకున్నట్లయితే ఒక ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి కన్సల్టెంట్ని అదే ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి లాయర్ కొట్టడం జరిగింది, చేసుకున్నారు. అది కూడా బాగా కొట్టారు. దాంతో ఆ కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని ఆ హెల్త్ సర్టిఫికేట్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు.
ఈ విధంగా మా లాయర్ నన్ను కొట్టడం జరిగింది అని చెప్పేసి. దీనిపైన కేసు నమోదు చేసుకొని ఈక్వైటీకి సంబంధించినటువంటి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ లాయర్ని అదుపులో తీసుకొని ప్రస్తుతానికి దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు జరుగుతున్న కారణంగా ప్రస్తుతానికి ఆయన్ని హోల్డింగ్ లాకప్లో అయితే ఉంచడం జరిగింది. హోల్డింగ్ సెల్ అయితే ఉంచారు. ఈ హోల్డింగ్ సెల్ అంటే ప్రస్తుతానికి దర్యాప్తు జరుగుతుంది కాబట్టి ఆ హోల్డింగ్ సెల్లో ఉంచుతారు వాళ్ళని. ఈ దర్యాప్తు పూర్తయిన తర్వాత వాళ్ళకి పడినటువంటి శిక్షలను బట్టి జైలుకి తరలించాలా లేకపోతే బెయిల్ పైన విడుదల చేస్తారా ఏంటంటే తర్వాత ఉంటుంది. సో ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి హోల్డింగ్ సెల్ అయితే ఉంచినట్లు తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరం వినాయక చవితి పండుగలో చాలా అపశృతులు అయితే చోటు చేసుకున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా కర్ణాటకలో కూడా ఒక విషాదకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. నిన్న ఈ గణేష్ నిమజ్జనం జరుగుతున్నటువంటి సమయంలో ఊరేగింపుగా వెళ్తున్నటువంటి సమయంలో ఒక ట్రక్ ఈ భక్తులపైకి దూసుకురావడంతో అందరూ యువకులే, 15 సంవత్సరాలు అంతకన్నా తక్కువ ఉన్నటువంటి యువకులే, వారిపైకి దూసుకురావడంతో 8 మంది అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. హాస్పిటల్ చికిత్స పొందుతూ మరొక 2 మొత్తం 10 మంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. 22 మందికి మాత్రం తీవ్రమైన గాయాలై ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ ట్రక్ డ్రైవర్ రోడ్డుపైన వెళ్తున్నాడు. అయితే ఒక బైక్ మితిమీరిన వేగంతో అడ్డదిడ్డంగా వస్తున్నాడు. దాంతో ఆ బైక్ డ్రైవర్ని కాపాడడం కోసం అని చెప్పేసి ఈ ట్రక్ డ్రైవర్ పక్కకు మళ్ళించాడు ట్రక్ని. అయితే అది అదుపు తప్పి ఆ పక్కనే ఉన్నటువంటి ఈ నిమజ్జనోత్సవంలో ఉన్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ యువకులు ఎవరైతే ఉంటారో వారిపైకి ఆ ట్రక్ దూసుకెళ్ళిపోయింది. అంటే అదుపు తప్పిపోయింది ట్రక్. అది అంటే కంట్రోల్ చేయొచ్చు అనుకున్నారు కానీ కంట్రోల్ చేయలేక వాళ్ళపైకి వెళ్ళిపోయింది. దాంతో వాళ్ళందరూ కూడా అక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన వార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఆ బైక్ డ్రైవర్ని గుద్దునింటే అతను ఒక్కడే ప్రాణాలు కోల్పోయింటాడు. కానీ అతన్ని తప్పించిపోయి ఇక్కడ 10 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యాడు డ్రైవర్. సో అతను అనుకున్నది ఒకటి కానీ జరిగింది ఒకటి. సో వీటినే ప్రమాదాలు అంటాం మనం. సో అనుకోకుండా జరుగుతుంటాయి కాబట్టి సో ఏ సమయం ఎలా ఉంటుందో మనం చెప్పలేం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన జాగ్రత్తలు మనం ఉండడం అయితే కనుక మంచిది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి హవల్లీ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. వీళ్ళు ఒక రెస్టారెంట్ని తీసుకున్నారు. ఈ రెస్టారెంట్లో పని చేయడానికి క్లీనింగ్ కోసం అని చెప్పేసి వర్కర్సు మరియు వంట మాస్టర్లు కావాలని చెప్పేసి అంటున్నారు. సో మీలో ఎవరికైనా సరే క్లీనింగ్ వర్క్ కావాలనుకున్నా లేదంటే వంట మాస్టర్ పని కావాలనుకున్నా సరే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్లు అయితే ఇస్తాను. ఆ నెంబర్లకు కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. ఇవాళ మొహమ్మద్ పఠాన్ జునైర్ ఖాన్ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటారంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే మంచి ఎక్స్చేంజ్ రేట్ కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఒక కువైట్ ఇన్నర్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 288 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 33 దినార్ల 28 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం మనకు బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 36 దినార్ల 17 పిల్స్గా ఉంది. ఫ్రెండ్స్, ఈ ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు గతంలో మనకి ఒక అవకాశం అయితే కల్పించారు. అదేంటంటే ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ బంగారం ఏదైనా కొనాలనుకొని వారి దగ్గర పూర్తి అమౌంట్ లేకుండా ఉండి ప్రస్తుతానికి కొంత అమౌంట్ కట్టి వస్తువు వాళ్ళ దగ్గర పెట్టి బ్యాలెన్స్ అమౌంట్ 1 నెల అట్లా టైం పెట్టుకొని దాని తర్వాత కట్టి తెచ్చుకుంటాము అని అడుగుంటే కనుక వాళ్ళు అవకాశం ఇస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. దాన్ని కొంతమంది అయితే ఉపయోగించుకోవడం జరిగింది. ఇవాళ కూడా ఒక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టారు. ఆవిడ 1 నెల రోజుల క్రితం దగ్గర ఒక 1000 దినార్లకి అయితే ఆవిడ కొనడం జరిగింది. అయితే ఆవిడ దగ్గర 500 దినార్లు మాత్రమే డబ్బులు ఉండింది. ఆ రోజు ఉన్నటువంటి ధరకి సుమారుగా అప్పుడు 29 దినార్లు చిల్లర 30 దినార్లు ఉండింది అంతే. ఆ ధరకి ఆవిడ ఆ రోజు వస్తువు తీసుకోవడం జరిగింది. ఆ వస్తువు వాళ్ళ దగ్గర పెట్టేసి ఆ రిసిప్ట్ తీసుకుని అయితే వెళ్ళారు. ఇవాళ ఆవిడ వెళ్ళి బ్యాలెన్స్ అమౌంట్ కట్టేసి ఆ వస్తువు అయితే తెచ్చుకున్నారు. సో ఆవిడకి ఇక్కడ బెనిఫిట్ ఏమైంది? సో ఆ రోజు రేట్ అయితే ఉందో ఆ రేటు ప్రకారమే ఆవిడ మొత్తం అమౌంట్ని అయితే చెల్లించారు. అప్పటికి ఇప్పుడు సుమారుగా 3 దినార్ల పైన అమౌంట్ అయితే పెరిగింది 1 గ్రామ్ పైన. సో ఆ విధంగా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి మీలో కూడా ఎవరైనా సరే బంగారం కొనాలనుకొని పూర్తి డబ్బులు ఇప్పుడు మీ చేత లేకుండా ఉండి కొంత అమౌంట్ ఇప్పుడు కట్టి 1 నెల అట్లా టైం పెట్టుకొని మిగతా అమౌంట్ కట్టి మళ్ళీ వస్తువు తెచ్చుకుంటామని అడుగుంటే ఆ అవకాశం అయితే ఇస్తారు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే మన ఛానల్ పేరు చెప్పడం. మన ఛానల్ పేరు చెప్తే మీకు అవకాశం అయితే వాళ్ళు ఇస్తారు. అడ్రస్ వచ్చి మాలియాలో మనకి కేఎఫ్సి ఉంది కదా బస్ స్టాప్ దగ్గర, కేఎఫ్సి పక్కన మీరు లోపలికి వెళ్ళినట్లయితే సూకల్వతి అనేసి ఉంటుంది. అంటే అన్ని బంగారం షాపులే ఉంటాయి. అందులో షాప్ నెంబర్ 121లో ఉంటుంది ఈ ఎఫ్కే జ్యువెలర్స్. సో ఎవరికైనా సరే ఈ విధంగా కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి మన ఛానల్ పేరు చెప్పండి. మీకు ఈ విధంగా మీరు వస్తువులు తీసుకోవడానికి అయితే వాళ్ళు అవకాశం ఇస్తారు. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్
సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి. ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు. ప్రమాదాల వల్ల ఏర్పడే మృతి, శాశ్వత వైకల్యం, తాత్కాలిక వైకల్యం, దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు 100 నెలల పాటు 100% సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని అందిస్తారు. శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు 200% వరకు ప్రయోజనం పొందవచ్చు. తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం 1% సమ్ ఇన్సూర్డ్ చెల్లించబడుతుంది. దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. కీళ్లు విరిగిన సందర్భంలో 1 లక్ష నుంచి 2 లక్షల వరకు సహాయం అందుతుంది. ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు 10% సమ్ ఇన్సూర్డ్ కవర్ చేయబడుతుంది. పునః నిర్మాణ శస్త్రచికిత్సలకు 10 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. తదుపరి రక్షణ ప్రయోజనంగా 10 నుంచి 20 లక్షల వరకు అదనంగా పొందవచ్చు. ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు. వయస్సు పరిమితి 18 నుంచి 64 సంవత్సరాలు. ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచి కాపాడండి.